హల్లెలూయా. ఉదయకాలం అండి, మన దేవుని మాటలు ధ్యానించడానికి. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే సాయంకాలమై ఉండొచ్చు, మేబీ మధ్యాహ్నమై ఉండొచ్చు. ఆ ఏ సమయమైనా యేసయ్య మాటలు ధ్యానించడానికి, దినమంతా ఆయన సన్నిధిలో గడపటానికి, ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన పరిశుద్ధ గ్రంథములోని మాటలను అనుదినము ఇలాగూ మనం ఏరుకొని వాటిని మనం అనుభవిస్తూ ఆనందిస్తూ వాటిని పరిశీలిస్తూ పరవశిస్తుండగా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని, అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. రండి, ఈరోజు అనుదిన ధ్యానం కొరకు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటతో మా బ్రతుకు ప్రారంభమైతే, నీ మాటతో మేము చేయున్నదంతయు సఫలమవుతుందన్నది మేము విశ్వసిస్తే అద్భుతాలు మా జీవితాల్లో చూస్తాం కనుక ఇదిగో నీ మాట కొరకు కనిపెట్టుకున్నాము. మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బాగున్నారండి? ఇంత రాత్రి క్షేమంగా నిద్రించారా? రోమేలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. రోమేలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆహా, మనం అది ఇది చూసి ఆహా ఓహో, అది ఇది చూసి ఓహో ఆహా అంటుంటాం కానండి. ఎంతమంది దేవుని యొక్క గొప్పతనాన్ని చూసి ఆహా అబ్బా అని ఆశ్చర్యపడేవారిగా, ఆనందించేవారిగా ఉన్నాం చెప్పండి. ఏవో కొన్ని మాయలు మంత్రాలలాగా ఈ టెక్నాలజీతో వచ్చేటువంటి కొన్ని చూసి అబ్బబ్బా అయ్యయ్యో ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత ఆశ్చర్యంగా ఉంది అని ఏదేదో మ్యాజిక్లు చూసి మోసపోతున్నామే కానీ రియాలిటీ అంటే నిజమైన లోకాన్ని దేవుడు సృష్టించాడు. తెలుసా మీకు? మనం నివసిస్తున్న లోకం మాయ అంటారు కొంతమంది. కాదు, ఇది నిజం. భూమికి పునాదులు వేసినవాడు ఆయన, ఆకాశములను విశాలపరిచిన వాడు ఆయన, సముద్రమునకు హద్దులు ఏర్పరచిన వాడు ఆయన, సకల పక్షి వృక్ష జంతువులను, ఫలములను, సకల సృష్టిని, గ్యాలక్సీని, నక్షత్రములను అద్భుతమైన రీతిగా సృష్టించిన సృష్టికర్త అండి. మనం కూడా వీఆర్ ఎంత ధన్యులమో. దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు మనల్ని. ఒక్కసారి నిన్ను సృష్టించిన సృష్టికర్త మీద నీ మనసు పెడితే ఆశ్చర్యం కలుగుతుందండి. ఆహా ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము. బాహుళ్యం అంటే ద స్ట్రెంగ్త్, బలము. ఆయన బుద్ధి ఎంత బలమైనదో, ఎంత గొప్పదో, ఆయన జ్ఞానము ఎంత గొప్పదో, అది ఎంత గంభీరమైనదో మనం పరిశీలించి చూస్తే, ప్రభు కార్యాలను గమనించి చూస్తే, ఆయన లేఖనాలను పరిశీలించి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకనే ఒక నిజమైన క్రైస్తవుని జీవితం అనేది బోరు కొట్టే జీవితం లాంటిది కాదు. ఒక నిజమైన క్రైస్తవుని జీవితం ఎక్సైట్మెంట్, ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి ఆనందంతో నింపబడేది, నూతనమైన ఆశ్చర్యంతో నింపబడేది. చూడండి, చాలామంది దేవుని కార్యాలను చూడని మూలాన, తమ కార్యాలే చూసుకుంటూ ఉన్న మూలాన తమ జీవితంలో ఏదీ సాధించని వారిగా మిగిలిపోతున్నారు. యేసు వైపు చూస్తే అద్భుతమైనటువంటి ఆదరణ మనం పొందుతాం. ఆయన సిలువలో చేసిన కార్యాన్ని మనం ధ్యానిస్తే ఎంత గొప్ప ఆదరణ,
పాప క్షమాపణ, మన బ్రతుకులలో పరివర్తన కలుగుతుందో తెలుసా అండి? దేవుడు ఎంత అనంతమైన జ్ఞానముతో సృష్టిని చేసిన సంగతి, నిన్ను నన్ను సృష్టించిన సంగతి, ఇవి వివరిస్తానికే మనకి, ఇవి ఆలోచించడానికే మనకి మన ఊహకు అందనివ్వటివి. ఇంతకంటే మించి పాపము వలన వచ్చు జీతమైన మరణము నుండి మానవ జాతిని తప్పించుట కొరకు ఆయన చేసిన యాగము, ఆ యొక్క జ్ఞానము మనలాగా రక్తమాంసములలో పాలిభాగస్తుడై మన పాపముల కొరకు, లోక పాపముల కొరకు మనకు రావలసిన దండనను, శిక్షను, చివరికి మరణమును, మన శాపమును సెలవులో భరించటం ద్వారా మరణాన్ని జయించి శాపాన్ని కొట్టివేసి ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అద్భుతమైన రక్షణ భాగ్యాన్ని ఉచితముగా కలుగజేసిన దేవుడిని మీరు ఎప్పుడన్నా గుర్తించారా? స్తుతించారా? ఆ రక్షణను అనుభవించారా? ఆహా అనుభవిస్తే మనం ఆహా చాలు నాయన, నా బ్రతుకు ధన్యమైంది, నా పాపములు క్షమించబడినవి, నా జీవిత ధ్యేయం, నా జీవితపు గురి నేను కనుగొన్నాను అని ఆనందముతో, ఉల్లాసముతో మనం సాగిపోతాం. అంతేకాదు ఆయన అద్భుత కార్యాలు అడుగడుగున అనుదినము, మనమైతే కొన్ని చేసిన పనులే చేసుకుంటూ కూర్చుంటుంటాం, కానీ ఆయన ప్రతిదీ ఒక ప్రత్యేకంగా చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో చాలామంది అంధులకు దృష్టి ఇచ్చాడు, కానీ అందరికీ ఒకేలాగా ఇవ్వలేదు. చూసారా? మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక అతన్ని ముట్టి కనుల మీద చేతులు పెట్టి ముట్టగానే దృష్టి కలిగింది. మరొకరికి నేల మీద ఉమ్మి వేసి బురద చేసి వేలుతో ఆ యొక్క నేల మీద మట్టి తీసి చేతిలో ఉమ్మి వేసి మట్టి తయారు చేసి అది మందులాగా రాసి పోయి శిలోయములో కడుక్కో అంటే అతను కడుక్కొని శుద్ధుడయ్యాడు. మరొకరిని ఊరు వెలుపలకు తీసుకెళ్ళి ఒకసారి ముట్టాడు, కనపడుతుందా అంటే కనపడుతుంది. మనుషులు చెట్టుల్లాగా నడుస్తున్నారు అన్నాడు, అంటే అతనికి పరిపూర్ణమైన విడుదల దొరకలేదు. మరొకసారి ముట్టాడు, అప్పుడు స్పష్టంగా కనపడింది. ఆయన ప్రతిదీ మన జీవితాల్లో ప్రత్యేకంగా చేసేవాడుగా ఉన్నాడు. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళకి చేసిందే నాకు చేయి ప్రభువా, వాళ్ళలాగే నన్ను ఎందుకు చేయలేదు ప్రభువా అని అడగటం మానేయాలండి మనం. ఆయన గొప్ప శిల్పి. ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు అందులో విశ్లేషత ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ ఒక ఆర్ట్ వేసినప్పుడు అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. మన పరమ శిల్పి, పరమ నిర్మాణకుడు, మన ప్రభువు మనల్ని ప్రత్యేకంగా చేసుకున్నాడు. అది మనం గుర్తించిన రోజు, నీలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత నీవు గుర్తించిన రోజు నువ్వు ధన్యుడు బట్టి. మామూలుగా మన మానవ మనసుతో చూస్తే ఈ లోకంలో ఉన్న సొత్తులు, లేకపోతే ఆ ధనాలు, లేక వస్తు వాహనాలు, లేక బాహ్యంగా కనపడే అందచందాలు, వీటికి ప్రాముఖ్యత ఇస్తున్నామే కానీ ఒక ప్రత్యేకమైన విధంగా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నది గుర్తించిన రోజు మనం ధన్యులమవుతాం. ఆయన బుద్ధి బాహుల్యములు ఎంత గంభీరములు, కొన్నిసార్లు మనకు అర్థం కావవి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఆయన చేసిన కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఎంత అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను చేశాడో మీరు ఎప్పుడన్నా చదివారండి? నిర్గమాకాండం, సంఖ్యాకాండం చదవండి. ఎంత గొప్ప అద్భుతాలను చేసే ప్రభువుగా ఉన్నాడన్నది ఈరోజు కూడా మన జీవితాల్లో ఆయన యందు విశ్వాసం వచ్చినప్పుడు మనం వ్యక్తిగతంగా ఎంత గొప్ప ఆదరణ పొందుతున్నామో, విడుదల పొందుతున్నామో అన్నది గుర్తిస్తే ఆశ్చర్యపడతాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప అసఖ్యములు. ఆయన తీర్పులు, ఆయన నిర్ణయాలు
నో వన్ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. ఎవరికి తెలియదు. ఆయన మనల్ని ముంచినట్టే ముంచి ఉన్నతమైన పరిశుద్ధ జీవితంలోకి నడిపించేవాడు ఉన్నాడు. ఆయన మనల్ని బాధల్లోకి నెట్టినట్టే నెట్టి పరిపూర్ణలుగా బయటకు తీసేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని వదిలేశాడన్నట్టుగా అనుభవాన్ని మనం పొందుతున్నప్పుడు ఎగరేసి పట్టుకుంటారు చూడండి. పిల్లల్ని భయపడిపోతున్నప్పుడు మళ్ళీ తండ్రి చేతుల్లోకి చిక్కునప్పుడు ఎంత సంతోషంతో ఆ బిడ్డ కేరింతలు కొడతాడో, అలా దేవుడు మనల్ని ఎగరేసి ఎగరేసి పట్టుకునే దేవుడు అండి. చాలాసార్లు ఆ ఎగరేసినప్పుడు నన్ను వదిలేశాడేమో దేవుడు, నేను పడిపోతానేమో, నేను చచ్చిపోతానేమో అనుకుంటారేమో, కానీ పడకుండా కాపాడే దేవుడు అని ఒక్కసారి గుర్తు చేసుకోండి. కరోనా వైరస్ రాకుండా నిన్ను కాపాడుంటే దేవుడికి స్తోత్రం. ఒకవేళ కరోనా వైరస్ నీకు వచ్చిన వాళ్ళల్లో చాలామంది మరలా స్వస్థపడటం లేదండి, నేరుగా వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు నిన్ను ఆ అనుభవంలో కూడా వదిలిపెట్టకుండా స్వస్థపరిచాడు. దేవుడు రాకుండా చేయొచ్చు కదా. మనం చాలాసార్లు మన జీవితాల్లో జరిగే సంభవాల్లో ఇవి నాకు పోరాటాలు లేకుండా చెయ్యి, శ్రమలు లేకుండా చెయ్యి, వ్యాధులు రాకుండా చెయ్యి, కొరతలు లేకుండా చెయ్యి అని మనం ప్రార్థిస్తుంటాం. కానీ దేవుడు అద్భుతమైన దేవుడు ఏంటంటే, నీకు కొరతను కలుగజేసి, నీకు రోగాన్ని కలుగజేసి, నిన్ను ఒంటరిగా వదిలేసి, ఆ తర్వాత నీతో నీ పక్కనే ఉంటూ నిన్ను ఆదరించేవాడిగా తన ప్రేమను మరింత విస్తృతంగా తన క్రియల ద్వారా బయలుపరిచేవాడిగా ఉన్నాడు కదండి. అలాంటి అనుభవాలు మీకున్నాయా? నా జీవితాల్లో ఎన్నో అనుభవాలను నేను సాక్ష్యం ఇవ్వగలను. కానీ ప్రతి ఒక్కరి పట్ల దేవుడు తనకి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి కనుక ఆయన తీర్పులు వ్యత్యాసంగా ఉన్నాయి. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన పనిచేసే విధానం, ఆయన నడిపించే విధానం అగమ్యం, అయోమయంగా ఉంటుంది. మన బ్రతుకు అప్పుడప్పుడు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంటాం అప్పుడప్పుడు కూడా. కానీ అది మన మేలు కొరకేనని, అది తన అద్భుత కార్యాలు జరిగిస్తానికేనని మనం గుర్తించిన రోజు ధన్యులమవుతాం. ఒక్కసారి యోసేపు విషయం ఆలోచిస్తే, చిన్నప్పటి నుంచి దేవుడిని ప్రేమించాడు, దైవ దర్శనాలను కూడా పొందాడు, చెడుతనాన్ని విచర్జించాడు. కానీ ఎందుకు అతనికి ఆ శ్రమలు? ఎందుకు అన్నల చేత ద్వేషించబడ్డాడు? ఎందుకు గుంటలో పడవేయబడ్డాడు? ఎందుకు ఐగుప్తు వ్యాపారస్తులకు అమ్మివేయబడ్డాడు? ఎందుకు పోతిఫర్ ఇంట్లో బానిసగా బతకవలసి వచ్చింది? ఎందుకు ప్రభువా నా బతుకు ఎట్లా చేశావు అని మనమైతే అనుందుమండి. కానీ గోతులో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, పోతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి అతడు చేయిందంతా సఫలమైంది. మన బ్రతుకుల్లో కూడా ఆశీర్వాదాలు ఆకాశం నుంచి మన మీద కుమ్మరించబడాలి ఎదురు చూస్తామేమో, కానీ దేవుని పద్ధతి ఏంటంటే, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ విల్ కమ్ టు యూ ఆన్ ద వింగ్స్ ఆఫ్ సఫరింగ్స్ అని ఒకరు అన్నారు. దేవుని ఆశీర్వాదాలు శ్రమలు అనే రెక్కల మీద నీ దగ్గరకు వస్తాయి. అది ఆయన గొప్ప ప్రణాళిక. ఊరకొచ్చిన ఆశీర్వాదాలు బట్టి విలువ తెలియదు కదండి. దాహమే వెయ్యిన వాడికి నీళ్ల విలువేం తెలుస్తుంది? ఆకలే వెయ్యిన వాడికి ఆహారం విషయమేం తెలుస్తుంది? ఆర్థిక ఇబ్బందులే లేని వాడికి డబ్బు విలువేం తెలుస్తుందండి? అసలు ఏ శ్రమలు ఎప్పుడూ రాకపోతే శ్రమలో ఉన్న వారి వేదనేదో మనకెలా అర్థమవుతుంది? మన దేవుడు అందుకనే మనలను శ్రమల గుండా నడిపిస్తూ శ్రమల నుండి విడిపించే దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఆయన ఆశిస్తాడు. మనల్ని కొరతల గుండా నడిపిస్తూ మన కొరతలు తీర్చే ప్రభువు ఉన్నాడన్నది నిరూపిస్తాడు. మీ జీవితంలో అలాంటి అనుభవాలు ఉన్నవా? అలాంటి ఆదరణలు ఉన్నవా? ఆయన గొప్ప కార్యాలు తలంచి 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 స్తుతించడం నేర్చుకోండి. ఎస్, మనకు తెలియకుండానే మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతూనే ఉన్నాయి.
కానీ వాటిని మనసును పెట్టడం లేదు. అదేదో లక్కని, అదేదో యథాచ్ఛగా అయిపోయినవని, అది నాకే కాదు అందరికీ జరుగుతుంది కదా అని కొంతమంది ది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూసారా. దేవుని కార్యాలను అదేదో కాలం కలిసి వచ్చిందనో, అదృష్టం పండిందనో ఇలాంటి పదాలు వాడుతున్నారే కానీ దేవుని ప్రణాళికలో సమస్తము దేవుడు చక్కగా మనకు చేయుచున్నాడు అన్నది గుర్తించటం లేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. దయచేసి ఈ మాటల మీద మళ్ళీ 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 ధ్యానించండి. మన బ్రతుకు తీరుమలలో మనం జన్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని సంభవాలను గుర్తు చేసుకోండి. ఆ యాక్సిడెంటుల్లో దేవుడు ఏం నేర్పించాడు, ఆ హాస్పిటల్స్ పాలైనప్పుడు ప్రభు ఎలా నీకు పైకి తెచ్చాడు, ఆ ఆర్థిక లోటుల్లో దేవుడు ఎలా అద్భుతంగా నీకు అవసరతను తీర్చాడు, నీ జీవితంలో నువ్వు బేజారైపోయినప్పుడు ఎలాగా నిన్ను ఆదరించాడు అనే అనుభవాలను సామాన్యంగా తీసుకోవద్దండి. వాటిని ఊహించి చూడండి, వాటిని గుర్తించుకొని చూడండి, వాటిని ఆలోచించి ధ్యానించండి. అప్పుడు నా ప్రభు ఎంత గొప్పవాడు అనే కృతజ్ఞతతో, ఆనందంతో, ఒక థ్రిల్లింగ్తో, ఒక ఎక్సైట్మెంట్తో, ఒక ఉల్లాసముతో, ఒక ఉత్సాహముతో, ఒక ఆనందముతో దేవుని కార్యాలను తలస్తూ ముందుకు సాగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రేమ కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. ఎన్నోసార్లు తండ్రి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడే, దేవుడు ఏం చేశాడు అనే సనుగుడు గొనుగుడే కానీ మా బ్రతుకు దినములలో ఎన్ని అద్భుతాలు నీవు జరిగించావో, ఎలాగూ సమస్తము సమకూడు జరుగునట్లుగా చేస్తున్నావో, ఎన్ని ఆపదల నుంచి తప్పించావో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించావోనన్నది, ఎలాగూ మమ్మల్ని రక్షించుకున్నావు, అపాత్రులమైన మమ్మల్ని నీ రాజ్య వారసులుగా చేసుకున్నావు అన్నది మరల ధ్యానించి పరవశించుటకు, ప్రభువునందు ఆనందించుటకు, మేమేమై ఉన్నామో అది నీ కృప వలన అయి ఉన్నామని గుర్తించి నిన్ను స్తుతించుటకు ఈ ధ్యానములో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలాల్లో చేరి ఈ మాటలు ధ్యానిస్తున్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనది కాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే, లేక మీ ప్రేయర్ బర్డన్స్ ఉంటే 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థించడానికి, ప్రభువుని స్తుతించడానికి అవకాశం కలుగు చేయండి. మీరు ఎరుగున్నట్టుగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకి 3 సార్లు లైవ్లో మీ దగ్గరికి వస్తున్నాం. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మనకు కూడా వీక్షించండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. లైక్ చేయటం, మీ కామెంట్స్ ద్వారా మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో తెలియచేయటం మర్చిపోవద్దు. అంతేకాదు ఇలాంటి సందేశాలు మరి అనేక మంది వీళ్ళు మేలు పొందినట్లుగా ఇతరులకి దయచేసి ఈ కార్యక్రమాలను షేర్ చేయండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్లుగా.